మా జిల్లా చెందిన మంత్రి వారి క్షేమాపర అవసరం లేదు, వారి అవసరం లేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా మేము గుర్తించడం లేదు. ఇసుక కాంట్రాక్టరు నాగారంలో 50 కోట్ల ఇల్లు, షాబాద్ మండలం మోయినాబాద్ విలేజ్లో 85 ఫామ్ హౌస్, ఇవన్నీ డ్రోన్ కెమెరాల ద్వారా రేపటి నుంచి రోజు ఒకటి బయటపెడతారు. అంత అవినీతి పరుడు, బస్ కిరాయి తినడానికి 2 పూటల తిండి లేని వాడు 1000 కోట్లు సంపాదించి వాడు మాట్లాడు. అసెంబ్లీలో చెప్తా ఆయన సంగతి రేపు. యాదాద్రి మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేసినాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ రాసినాం మా ప్రభుత్వంకి వెళ్ళి. అందులో బండారం బయటపడతాయి. ఆయన సబ్ కాంట్రాక్ట్లు ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలే. అది అలా 54,000 కోట్లు పెరిగింది. 9 రూపాయలు యూనిట్ పడుతుంది, మార్కెట్లో రూపాయన్నర దొరుకుతుంది. ఇలా కమిషన్ల కోసం కట్టినది. దాన్ని ఇప్పుడు సపోజ్ చేసి 2 యూనిట్లు ప్రారంభించడానికి వచ్చే సంవత్సరం వరకు పూర్తి చేయాలని యాదాద్రి ప్లాంట్ని దాని మీద ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెస్తున్నాం.